హలో హాయ్ జీ గురుదేవ్ గుడ్ మార్నింగ్. ఈరోజు రెడ్ చిల్లీతోన మనము పొటాటో ఫ్రై చేస్తామా, బంగాళదుంపలు ఏంపుడు చేస్తామా తాలింపు చూస్తాం రండి. ముందుగానైతే ఆయిల్ వేసాము. ఆయిల్ వేడెక్కినాక జీరా వేస్తాము. జీరా వేగినాక ఆవాలు వేస్తాము. ఆవాలు వేసినాక కట్ చేసి ఉంచినాం కదా, ఉల్లిపాయలు కట్ చేసినాము కదా, అవి వేస్తాము. దీంట్లోన గ్రీన్ చిల్లీ టోటల్ వేయమండి, ఓన్లీ రెడ్ చిల్లీతోనే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బాగానే ఫ్రై చేయాలి కొంచెము. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. ఉల్లిపాయలు అయితే బాగానే వేపుతున్నాం మేము. దాని తర్వాత రెడ్ చిల్లీ వేస్తామండి, ఎండుమిరపకాయలు వేస్తాము. ఓన్లీ ఎండుమిరపకాయలు వేస్తాము, గ్రీన్ చిల్లీ వేయబోం, పచ్చిమిర్చి వేయబోమండి మేము. బాగానే ఫ్రై చేయాలి. దీని ఫ్లేవర్ టేస్టీ అలాగా వేరేగా ఉంటుంది, దాని ఫ్లేవర్ టేస్ట్ వేరేగానే ఉంటుందండి. పల్లీలు వేసాము, మినపప్పు కొంచెం తాలింపులోనే వేసాము. మళ్ళీ ఫ్రై చేసామండి. ఇప్పుడు బంగాళదుంపలు సన్నగా కట్ చేసి ఉంచినాం కదా, అది వేస్తాము. వేసేసి బాగా కొంచెం కలపాలి. దాంట్లోనే టేస్ట్కి సరిపోయేలాగా సాల్ట్ వేస్తాము. కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాలి. స్లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాలండి. అది కూడా కొంచెం మూత పెట్టాలి, ఎక్కువ టైం మూత పెట్టొద్దు. మేమైతే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కలుపుతామండి. కొంచెం పసుగుండ, కొంచెం కారం పొడి, రెడ్ చిల్లీ పౌడర్ వేస్తామండి. కొంచెము ఎక్కువ వద్దు. మీరు যদি ఎక్కువ తింటారంటే రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు. మేము ఎందుకంటే కారం తక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం వేసామండి. అది మళ్ళీ దాని తర్వాత మంచిగా అక్కడ ఫ్రై చేస్తాము. కలర్ అయితే ఎలాగ వచ్చిందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది మా పిన్ని చేసింది, మా బుజ్జమ్మ చేసిన స్టైల్లోనండి పొటాటో ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. ఐ లవ్ యూ బుజ్జమ్మ. పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. బాయ్.